Janmanthan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. శంషాబాద్ లో ఉన్నటువంటి ధర్మగిరి క్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఏంటంటే సాయిబాబా ముఖ్యంగా పూజలు అందుకుంటా ఉంటారు ఇక్కడ. అయితే ఈ సాయిబాబా విగ్రహం మిగతా అన్ని చోట్ల కంటే కూడా చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ చెప్తాను, చూపిస్తాను రండి. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి శివయ్య కూడా ఉంటారు, అలాగే చాలా మంది దేవతలందరూ ఉన్నారు. అన్ని కూడా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనం బాబా గురించి తెలుసుకుందాం రండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి బాబా విగ్రహం. అయితే మనం ప్రతి చోట కూడా బాబా విగ్రహాన్ని చూస్తాం కానీ ఇలా ఎక్కడా కూడా చూడము. ఈ స్పెషల్ చూడండి, ఆయన చేతిలో తరాజు ఉంది. త్రాచు అంటారు కదా, అది ఉందన్నమాట. అంటే అది అసలు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, అలా పెట్టడం వెనక ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా, ఇవన్నీ కూడా మనం ఫౌండర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఇది ఎవరు, ఎప్పుడు ఈ టెంపుల్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఇక్కడ ఎవరు చేశారు, అన్ని డీటెయిల్గా అడుగుదాం. నమస్తే అండి ఇద్దరికీను. ఈ టెంపుల్ మా అత్తయ్య గారు మాతృశ్రీ ధరణి మాత గారు 92లో స్థాపించారనమాట. సో అప్పట్లో గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ గారు వచ్చి ఇన్స్టాలేషన్ అవి చేశారు. అమ్మ వాళ్ళ ఫాదర్ కూడా బాబా గారి సమకాలీనులు అంటే బాబా గారు ఉన్నప్పటి నుంచి ఆయన ఆ టైంలోనే ఉన్నారనమాట. అమ్మగారు ఫాదర్ సుందర్ రాజ్ అయ్యారని ఫాదర్, వీళ్ళ తాతగారు. అప్పటి నుంచి ఆయన బాబా, వీళ్ళంతా స్టాంచ్ బిలీవర్స్ బాబా గురించి. సో ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా బాబాని ప్రేయర్ చేసేవారు. సో అలా కొంచెం ప్రాబ్లమ్స్ రావడం వల్ల బెంగళూరు నుంచి ఆవిడ హైదరాబాద్కి వచ్చారు. ఆమె మెడిటేషన్ చేసేటప్పుడు ఇది కొండ కనిపిస్తుంది. యాక్చువల్గా కొండ ఇది ప్లేస్ మొత్తం కొండలా కనిపించి హైదరాబాద్ మలక్పేటలో ఒక 2 years ఉన్నారా, 2 years ఉన్నారు. 2 years నుంచి వెతుక్కుంటూ షీ కేమ్ టు శంషాబాద్. ఇక్కడ ఈ ప్లేస్ నచ్చేసరికి అప్పుడు బాబా గారిని ప్రతిష్ఠించారు. మెయిన్ ఏంటంటే ధర్మకాంట, ఆవిడ ఉద్దేశం ధర్మకాంట. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన భక్తులంతా వాళ్ళ కోరికలని త్రాసులు వేస్తారు. బాబా గారి కుడి వైపులో త్రాసులు వేసి వాళ్ళ కోరిక నెరవేరితే ఇక్కడ ఒకరోజు అన్నదానం చేయిస్తామని మొక్కుకొని ఇంకొక త్రాసులో వాళ్ళకి తోచినంత దక్షిణ పెడతారన్న. అలా చాలా మంది వస్తారు, వచ్చి మెయిన్ దానికోసమే వస్తారు. ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి కోరిక రాసి వెళ్తూ ఉంటారనమాట. అది మెయిన్ ఆవిడ ఉద్దేశంతో బాబా గారిని స్థాపించారనమాట. సో ఆ తోనే బాబా అందరి కోరికలని కష్టాలని తీరుస్తున్నాడు, ఇంకా తీరుస్తూ ఉన్నాడు, ఇంకా ముందు కూడా తీరుస్తాడు. బాబాకి రైట్ సైడ్, మనకి లెఫ్ట్, బాబాకి రైట్ సైడ్ త్రాసులో చీటి పెట్టాలి, కోరిక రాసి. ఇంకొక త్రాసు మనకి తోచినంత దక్షిణ పెట్టి మొక్కుకోవాలి. ఇట్లా నా కోరిక నెరవేరితే స్వామి ఇక్కడ వచ్చి ఒకరోజు అన్నదానం చేయిస్తాను. మనది ఏంటంటే గురువారం ఆదివారం భోజనాలు ఉంటాయి, మిగతా రోజులు పులిహోర ప్రసాదం ఇక్కడ టెంపుల్లోనే పెడతాం. సో అట్లా కోరికలు నెరవేర్చుకున్న వాళ్ళు వచ్చి వారి కోరికలు తీర్చుకుంటారు. కొంతమంది బియ్యం ఇస్తారు, అంటే వాళ్ళు ఏం మొక్కుకొని వాళ్ళు తూకం అంతా ఇస్తాము అని మొక్కుకుంటారు. వాళ్ళ అనుకూలంగా ఏం మొక్కుకుంటారు అట్లా వచ్చి తీర్చుకుంటుంటారు. ఇక్కడ శివయ్య లింగం కూడా ఉంది. శివలింగాన్ని కూడా అమ్మ అప్పట్లోనే కాశీ నుంచి తెచ్చారు. అవి 12 లింగాలు అనమాట. కాశీ నుంచే తీసుకొని వచ్చి అప్పట్లో ప్రతిష్ఠించారు. వినాయకుడు ఉన్నారు, అండ్ అయ్యప్ప స్వామి, అన్నపూర్ణేశ్వరి, శీతలమాత అమ్మవారు, సంతోషిమాత ఉన్నారు, పంచముఖి ఆంజనేయ స్వామి ఉన్నారు, ద్వారకామాయి బాబా ఉన్నారు, సంతాన లక్ష్మి ఉన్నారు. శీతలమాత కూడా ఇక్కడ ప్రత్యేక ఏంటంటే పిల్లలకి చాలా మంది పిల్లలు చికాకు చేస్తుంటారు, అమ్మవార్లు వస్తారు, చికెన్ పాక్స్, మీజిల్స్ అట్లా అవుతుంటాయి కదా, వాళ్ళు చాలా మంది వచ్చి శీతలమాత అమ్మవారిని మొక్కుకొని పెరుగన్నం నైవేద్యం చేసి పోతుంటారు అనమాట. సో ఆ ఉద్దేశం కూడా ఉండాలి అని శీతలమాత చాలా రేర్. మనకొకటి మీకు గుర్తుందా, అఫ్జల్గంజ్ దగ్గర ఒక పురాణా పూల్ డౌన్ లో ఒక అమ్మవారి టెంపుల్ ఉంది శీతలమాత. నెక్స్ట్ ఇక్కడే ఉన్నారు, 2 చోట్ల శీతలమాత పిల్లల కోసం అది అని. ఇది టైమింగ్స్ ఏంటంటే టెంపుల్ 6 to 2, 4 to 8, 2 to 4 క్లోజ్ మధ్యాహ్నం. శంషాబాద్ నుంచి చాలా దగ్గర కదా. శంషాబాద్ నుంచి 3 kilometers శంషాబాద్ నుంచి. ఓకే.